హీరో హీరోయిన్స్ ఇంటిమేట్ సీన్స్ కూడా కంప్లీట్ న్యూడ్ గా రావాలి. హీరో హీరోయిన్స్ ని కూడా న్యూడ్ గా చూపించాలి. అదే కదా క్రియేటివిటీ అంటే. అలా చూపించాలని ప్రతి డైరెక్టర్ ని కోరుకుంటున్నా. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే హిట్ 3 మూవీ ఇప్పుడే చూసా. ఈ హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన ప్రీవియస్ 2 మూవీస్ ఎలా ఉంటాయి? కొంచెం సస్పెన్స్, అలాగే అసలు ఎవరు చేశారన్న క్యూరియాసిటీ ఉంటుంది లాస్ట్ వరకు. కానీ ఈ హిట్ 3 మాత్రం ఓన్లీ యాక్షన్ మూవీలో తీశారు. ప్రీవియస్ మూవీస్ ఉన్నట్టయితే ఉండదు, కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. దీనికి రీజన్ మాత్రం నాని వల్లనే ఈ మూవీ హీరోయిజం అనే టెంప్లెట్ లో వెళ్ళింది. ఇంకా మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే, పర్లేదు ఒకసారి అయితే చూడొచ్చు. హలో అలా వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. అదేంటంటే కొంతమంది చాలా దారుణంగా చంపేస్తుంటారు సేమ్ ప్యాటర్న్ లో. సో అసలు ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అని అర్జున్ సర్కార్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. చివరికి వాళ్ళని ఎలా పట్టుకున్నాడు అనేది సినిమాలో చూడాలి. హీరో హీరోయిన్ ఇంటిమేట్ సీన్స్ లో ఇద్దరు న్యూడ్ గా ఉండాలి. ఇది వస్తుంది ఇంకొన్ని ఇయర్స్ లో రావాలి. ఎందుకంటే ప్రతిదీ న్యాచురల్ గా ఉండాలి కదా. ఇంతకుముందు లిప్ లాక్ సీన్స్ ఉండేవి కావు, ఇప్పుడు అవి కామన్. అలాగే బూతులు కూడా ఉండేవి కావు, ఇప్పుడు అవి కామన్. అండ్ నెక్స్ట్ ఇంటిమేట్ సీన్స్ లో న్యూడిటీ ఇప్పుడు లేదు, కానీ 2-3 ఇయర్స్ లో రావాలి. ఇది నా రిక్వెస్ట్ ప్రతి డైరెక్టర్ కి చెప్తున్నా. ఎందుకంటే ప్రతి సీన్ న్యాచురల్ గా రావాలి కదా. సో బూతులు ఎలా వాడుతున్నామో ఆ ఇంటిమేట్ సీన్స్ లో కూడా న్యూడిటీ అనేది చాలా బాగా చూపించాలి. దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఇప్పుడున్న డైరెక్టర్స్. ఇప్పుడు ఈ మూవీనే తీసుకోండి, అర్జున్ సర్కార్ తెగబూతులు మాట్లాడుతుంటాడు. వాళ్ళ ఫాదర్ కూడా అంతే. ఏమైనంటే ఆ క్యారెక్టర్స్ అలాంటివి అంటారు. ఇంక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ లో అర్జున్ క్యారెక్టర్ ఏంటి అనేది బాగానే ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రొసీడింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ కొంచెం స్లోగా ఉంటుంది. ఇంటర్వెల్ కి ముందు నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు మూవీని. అది మాత్రం చాలా బాగా అనిపించింది. అలాగే సెకండ్ హాఫ్ మొత్తం వైలెన్స్ తో నింపేశారు. అది కొంచెం స్టైలిష్ గా ఉంటుంది. ఆ మేకింగ్ అదంతా బాగానే ఉంటుంది. కానీ విలన్ క్యారెక్టర్ ని మాత్రం డమ్మీ చేసి పడేశారు. అసలు వేస్ట్ క్యారెక్టర్ అది. ఇంకా నాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే అన్ని మూవీస్ లో ఎలా ఉందో ఈ మూవీలో కూడా అలానే ఉంది. కొత్తగా ఏం లేదు. యాక్షన్ సీన్స్ లో మాత్రం చాలా బాగా చేశారు. అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ని అయితే జస్టిఫై చేశారు. ఇంకా హీరోయిన్ ఓకే, తనకి ఇచ్చిన రోల్ బాగానే చేసింది. అలానే మిగిలిన వాళ్ళందరూ కూడా ఓకే, పర్లేదు బాగానే చేశారు. మిక్కీ జే మేయర్ ఇచ్చిన సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు, కానీ బీజిఎం మాత్రం బాగుంది. ఇంక ఈ మూవీలో కొన్ని క్యామియోస్ ఉంటాయి, అవి ఏంటి అని యూట్యూబ్ లో చూసి మాత్రం వెళ్ళకండి. అవి తెలిసిపోతే ఇంకా సర్ప్రైజ్ ఏముంటది. అసలే ఈ మూవీలో ఎలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్ లేదు. ఉన్న ఆ క్యామియో సర్ప్రైజ్ కూడా స్పాయిల్ అయిపోద్ది అలా చూసి వెళ్తే. ఇంకా డైరెక్టర్ శైలేష్ కొలను తన ప్రీవియస్ మూవీస్ లో ఇన్వెస్టిగేషన్ మీద అలాగే సస్పెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. కానీ ఈ మూవీలో మాత్రం హీరోయిజం మీద అలాగే వైలెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. ఇప్పుడు ట్రెండ్ అదే కదా, వైలెన్స్ వైలెన్స్ వైలెన్స్. కానీ పర్లేదు బాగానే హ్యాండిల్ చేశాడు. కానీ నెక్స్ట్ వచ్చే హిట్ 4 లో అయినా కొంచెం ఇన్వెస్టిగేషన్ అండ్ సస్పెన్స్ ఎలిమెంట్స్ పెట్టాలని కోరుకుంటున్నా. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళండి. అలాగే లాస్ట్ లో హిట్ 4 లో హీరో ఎవరు అనేది చూపిస్తారు. అది మాత్రం చాలా బాగుంది. అండ్ మెయిన్ గా ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడొద్దు. వైలెన్స్ అండ్ బూతులు చాలా ఎక్కువగా ఉన్నాయి.